మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ఐ స్మార్ట్ వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్ అండి. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉందండి. ఫ్రెండ్స్, మీరు కూడా మన ఛానల్లో మీ వెహికల్ని సెల్ చేయాలనుకుంటున్నారా? వెంటనే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే మీ వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది మాకు పూర్తిగా పంపండి, వీడియోతో సహా. మేము ఎటువంటి ఫీజు అయితే లేకుండా సెల్ చేపిస్తాము. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ఐ స్మార్ట్ వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017 మోడల్ అండి, BS4 అండి వెహికల్. ఈ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉందండి ఈ వెహికల్. ఈ వెహికల్ నెంబర్ వచ్చి AP04BN4345 అండి. ఇక బ్యాక్ అయితే ఒక ఇండికేటర్ అయితే లేదండి, వేయించుకోవాలి. ఇంకా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదని మన ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఈ వెహికల్ ఓనర్ గారు వచ్చేసి ఫైనల్ ప్రైస్ వచ్చేసి 24,000 అయితే చెప్తున్నారు. ఇక ఫిక్స్ ప్రైస్ కాదంట, 2,000 అయితే డిస్కౌంట్ ఉంటుందని చెప్పారు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరికీ. ఇక బండిలో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు. ఇంకా ఒక చిన్నది అయితే చెప్పారండి. ఈ వెహికల్కి అయితే బ్లాక్ అండ్ వైట్ స్మోక్ అనేది స్టార్ట్ అయిందంట. ఎక్కువ రైడ్ చేస్తే ఇక కొంచెం అనేది బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ అయితే వస్తుందంట. దీనికైతే కొంచెం హెడ్ అయితే క్లీన్ చేయించుకోవాలి అన్నారు. మ్యాక్సిమం నాకు తెలిసి హెడ్ క్లీనింగ్ అంటే 2,000 వరకు కావచ్చండి. అదైతే నా ఓనర్ గారు అయితే చెప్పారు. అదొక్కటి తప్ప మిగతా అన్నీ అయితే ప్రాబ్లమ్స్ ఏం లేవు, అన్నీ బాగుండే పర్ఫెక్ట్గా ఉందని చెప్పారు. సెల్ఫ్ రన్నింగ్లో ఉందని చెప్పారు. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ ఒక 65% అయితే ఉందని చెప్పారు. బ్యాక్ టైర్ ఒక 70% అయితే ఉందని చెప్పారు. ఇక సెల్ఫ్, ఇండికేటర్ల, హార్న్ అన్నీ అయితే వర్కింగ్ చేస్తుందంట. ఇక రీడింగ్ విషయానికి వస్తే 46,000 చిల్లర అయితే తిరిగిందని చెప్పారు. ఫ్రెండ్స్, చాలామంది అయితే లేట్గా అయితే మెసేజ్ చేస్తున్నారు, అంటే వెహికల్ కోసం అనేది. సేల్ అయిపోయిన తర్వాత అయితే కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చాలామందికి చెప్పాను చాలా రోజుల నుంచి. అందుకే వాట్సాప్ గ్రూప్ అయితే కింద పెట్టాను లింకు. మీరు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే వెహికల్ అనేది సేల్ అయిపోయిన తర్వాత అయితే చాలామంది కాల్ చేస్తున్నారు. అందుకే నిన్న పెట్టిన వీడియోస్ అయితే 2 TVS స్టార్ సిటీ, ప్యాషన్ ప్రో అయితే వెంటనే స్పీడ్గా అయితే సేల్ అయిపోయాయండి. మార్నింగ్ పెట్టాను, ఈవినింగ్ లోపు అయితే సేల్ అయిపోయినాయి 2 బైకులు. నేను మళ్ళీ స్కూటీ కూడా నేను నైట్ ఒక వీడియో పెట్టాను, స్కూటీ కూడా సేల్ అయిపోయింది. ఇంకా HF డీలక్స్ కూడా నిన్ననే సేల్ అయిపోయిందండి. మొత్తం 4 వెహికల్స్ అయితే నిన్న సేల్ అయిపోయాయి. ఎందుకంటే మన వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళే తొందరగా వచ్చి తీసుకెళ్తున్నారు. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో చూసిన తర్వాత అయితే తీసుకెళ్ళడం లేదండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళే ఎక్కువ మంది తీసుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ముందు రోజే 2-3 రోజుల ముందు అయితే అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి వాళ్ళు కన్ఫామ్గా తీసుకోగలుగుతున్నారు. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వండి. ఎందుకంటే మీకు లేట్గా అయితే మీకు మెసేజ్లు అయితే వస్తున్నాయి. మళ్ళీ తొందరగా అయితే జాయిన్ అవ్వండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఎవరైనా కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే ప్లీజ్ మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఇక ఓనర్ గారు అయితే ఫైనల్ ప్రైస్ చెప్పారు కదా ఫ్రెండ్స్, 2,000 అయితే డిస్కౌంట్ ఉంటుంది. ఇంకా ఒక 2,000 అయితే ఖర్చు అయితే ఉంటుందండి. కానీ 2017 మోడల్ కాబట్టి మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. బండికి ఎటువంటి డ్యామేజ్ అనేది ఏం లేదని చెప్పాడు. చూడండి ఫ్రెండ్స్, 2017 మోడల్ అంటే చాలా తక్కువ ధరకే అండి. మీరైతే ఈ వీడియో అయితే చూసిన వెంటనే కావాలనుకుంటే వెంటనే రెస్పాన్స్ అవ్వచ్చండి. ఇంకా కింద నెంబర్ అయితే ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా ఫ్రెండ్స్, ఒకటి గమనించాలండి, వెహికల్ కింద ఓనర్ నెంబర్ లేదా నా నెంబరు తీసేసాను, డిలీట్ చేశాను అంటే ఆ వెహికల్ అమ్మినట్టు అండి, అది అర్థం చేసుకోండి. ఓనర్ నెంబర్ నా నెంబర్ ఉన్నట్టుంటే ఆ వెహికల్ ఉన్నట్టే, ఇంకా ఆ వెహికల్ అమ్మలేదని అర్థం అండి.